గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ భరత్. నేను ఎండోక్రైనాలజిస్ట్ కర్నూలు నుంచి. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మధుమేహం వ్యాధికి సంబంధించి ఇక అపోహలు, వాటికి సంబంధించి వచ్చిన కొత్త రకాల ట్రీట్మెంట్స్, వాటిని ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఎలా మనం ఆ ట్రీట్మెంట్స్ని తీసుకోవాలి, ఆహార నియమాలు ఏం పాటించాలి, ఇలాంటివి మనము తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు వరల్డ్ డయాబెటీస్ డే 2025 థీమ్ ఏంటంటే వెల్ బీయింగ్ ఎట్ వర్క్. అంటే మధుమేహం ఉన్న వాళ్ళు వర్క్ అంటే అనేక రకాల మనం వృత్తి వ్యాపారాలు చేస్తుంటాము. సో అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఎఫిషియెంట్గా మనము బెస్ట్ వర్క్ చేయగలిగే టైప్ ఆఫ్ మనకు మానసికంగా, శారీరకంగా మనకు అన్ని రకాల ఫిట్నెస్ ఉండేటట్టు ఎట్లా చూసుకోవాలి అనేది మనము వరల్డ్ డయాబెటీస్ డే 2025కి మనకి అనుకున్నాము. సో ఈ విషయంలో అందరూ అంటే మధుమేహం ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళకు కేర్ ఇచ్చే నర్సెస్ కావచ్చు, లేకుంటే ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, మొత్తం వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ మనం డయాబెటీస్ అంటే తెలుగులో మధుమేహం. డయాబెటీస్ అనేది ఎన్నో రకాలుగా వస్తుంది. సో డయాబెటీస్ మనకు ముఖ్యంగా టైప్ 1, టైప్ 2. సో టైప్ 1 అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలు, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథులు ఎండిపోవడం వల్ల, లేదా ఏదైనా వాపుకు గురై, అనేక రకాల ఆటోఇమ్యూన్ కాజెస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎన్నో రకాల కారణాల వల్ల అవి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఆగిపోతుంది. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో బిలో ది ఏజ్ ఆఫ్ 25 అంటే 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళలో, యువకుల్లో వస్తుంది. కానీ చాలా వరకు చిన్నపిల్లల్లో చూస్తాము, కానీ పెద్దవాళ్ళకు కూడా రావచ్చు. సో టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంటుంది, కానీ తగినంతగా పనిచేయకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. సో టైప్ 1 డయాబెటీస్ అనేది వచ్చినప్పుడు దానికి ముఖ్యమైన ట్రీట్మెంట్ ఇన్సులిన్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చినప్పుడు మనం మాత్రలు వాడచ్చు, ఇంజెక్షన్స్ వాడచ్చు, ఇట్లా, లేదా లైఫ్ స్టైల్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి. అది కాకుండా ఇతర రకాల డయాబెటీస్, మోనోజీనిక్ డయాబెటీస్, తాతకు తండ్రికి ఉన్నట్టయితే, 3వ తరంలో కూడా షుగర్ ఉన్నట్టయితే దాన్ని మీరు ఖచ్చితంగా మోడీ అనేది మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్, 25 ఏళ్ళ లోపు ఉండి తల్లి, తండ్రి లేదా తాత, అవ్వలకు ఉన్నట్టయితే ఖచ్చితంగా అదొక ప్రత్యేకంగా వంశపారంపర్యంగా వచ్చే డయాబెటీస్ లక్షణాల్లో ఒకటి ఉండే అవకాశం ఉంది. తర్వాత ప్యాంక్రియాటిక్ డయాబెటీస్, అనేక కారణాల వలన ప్యాంక్రియాటైటిస్ అనే జబ్బు వాళ్ళకి షుగర్ రావచ్చు, ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రావచ్చు. ఇంకా అనేక కారణాల వలన ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చి రావచ్చు, లేదా ఇతర అనేక కారణాల డ్రగ్స్ వలన రావచ్చు. లేదా ముఖ్యంగా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో మనకు షుగర్, గర్భవతుల్లో షుగర్ అనేది ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల హార్మోన్ మార్పుల వలన రావచ్చు. సో ఇలా అనేక రకాలు ఉంటాయి డయాబెటీస్. ఇప్పుడు నార్మల్ షుగర్స్, ప్రీ డయాబెటీస్ షుగర్స్, డయాబెటీస్ షుగర్స్ అని మనం 3 రకాలుగా విభజించుకుంటాం. ఫాస్టింగ్ షుగర్ అంటే ఏమాత్రం తినకముందు నిద్ర లేవగానే పొద్దుట చూసుకున్నప్పుడు షుగర్ 99 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. 100 లేదా 100 నుంచి 165 మిల్లీగ్రాములు ఉన్నట్టయితే ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటారు. 126 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే టైప్ 2 డయాబెటీస్ లేదా డయాబెటిక్ రేంజ్ అని అంటారు. తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత 2 గంటలకు 140 వరకు ఉండొచ్చు, 139 వరకు ఉండొచ్చు. 140 నుంచి 199 వరకు ఉన్నట్టయితే ఇంపేర్డ్ 2 అవర్స్ షుగర్ అని అంటారు. ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని కూడా అంటారు. సో అది ప్రీ డయాబెటీస్ స్టేజ్. 200 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే డయాబెటీస్ స్టేజ్. అట్లే 3 నెలల యావరేజ్ పరీక్ష HbA1c నార్మల్ వాళ్ళకు 5.6 వరకు ఉండొచ్చు. 5.7 నుంచి 6.4, 5.7 to 6.4 ఉన్నట్టయితే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. 6.5 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని డయాబెటీస్ రేంజ్ అని అంటారు. సో ఈ 3 ఆధారం చేసుకొని మనము షుగర్ ఉందా లేదా అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత షుగర్ ఉన్నవాళ్ళు తినకముందు 130 లోపు ఉంచుకోవాలి, తిన్న తర్వాత 180 లోపు ఉంచుకోవాలి మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. తర్వాత HbA1c 6.5 నుంచి 7.5 మధ్యలో పెట్టుకోవాలి.
కొద్దిగా చిన్నటి వయసు ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి, ముసలి వాళ్ళకి ఇంకొంచెం లూజ్గా ఉంటాయి. అది మనం తర్వాత తెలుసుకోవచ్చు. షుగర్ లేదా మధుమేహం అనేక కారణాల వలన వస్తుంది. ప్రధానంగా మనకు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది మనం తినే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని మన ఉపయోగపడడానికి అది ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ వెళ్ళి ఇన్సులిన్ రిసెప్టర్ అనే దాని మీద పనిచేస్తుంది. ఆ ఇన్సులిన్ రిసెప్టార్ని అది యాక్టివేట్ చేస్తే మనకు రక్తంలో ఉన్న గ్లూకోజ్ కండల్లోకి తర్వాత లివర్లోకి అట్లా వెళ్తుంది. సో మన శరీరంలో ఎప్పుడైతే రక్తంలో ఉండే గ్లూకోజ్ ఎప్పుడైతే మనకు ఉపయోగపడకుండా రక్తంలోనే ఉండిపోతుందో అప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినాయని చెప్పి మనం అనుకుంటాం. సో అలా జరగడానికి కారణం ఉన్న ఇన్సులిన్ పనిచేయకపోవడం లేదా ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉండటం, ఇందాక మనం అనుకున్నట్టు. సో ఈ కారణాల వల్ల మనకు షుగర్ అనేది పెరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? టైప్ 1 డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి డ్యామేజ్ కావడం వల్ల జరుగుతుంది. ప్యాంక్రియాస్ గ్రంథి డ్యామేజ్ ఎట్లా అవుతుంది? మన రోగనిరోధక శక్తిలో కొన్ని రకాల మార్పులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే వాటి వల్ల మారిపోవచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మారిపోవచ్చు, ప్యాంక్రియాటైటిస్ అనే జబ్బు వల్ల మారిపోవచ్చు. ఇట్లా అనేక రకాల కారణాల వల్ల. తర్వాత టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ దానికి తగ్గట్టు పెరుగుతుంది, కానీ ఆ పెరిగిన ఇన్సులిన్ సరిగా పనిచేయదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఆ రకంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ కావడం వలన కొన్ని రోజులకు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయి నెక్స్ట్ అది ఆ ఇన్సులిన్ అనేది ఉన్న గ్లూకోజ్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అది షుగర్గా మారే అవకాశం ఉంది. సో అధిక బరువు వలన, లైఫ్ స్టైల్లో ఉండే అనేక రకాల మార్పుల వలన, తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కంట్రోల్ లేకపోవడం వలన, ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి వాటి వలన, రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పుల వలన, వీటి వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డిస్టర్బ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగినప్పుడు టైప్ 2 డయాబెటీస్ డెవలప్ అవుతుంది. షుగర్ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా ఎక్కువగా యూరిన్ రావడం, మూత్రం, తర్వాత బరువు తగ్గిపోవడం లేదా ఆకలి ఎక్కువ కావడం, తర్వాత మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం, ఆడవాళ్ళు అయితే వెజినా ఇన్ఫెక్షన్స్ రావడం, ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ రావడం, మగవాళ్ళకైతే అంగం దగ్గర ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత ముఖ్యంగా కంటి చూపు మందగించడం, తర్వాత కాళ్ళు చేతులు మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, ఇవన్నీ కూడా షుగర్ యొక్క లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే షుగర్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారాలు ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము గోధుమల్ని తీసుకొని దానిపైన ఉండే అన్ని రకాల పొట్టు తీసేసి మైదా పిండిలాగా తయారు చేసినట్టయితే ఆ మైదా అనేది ప్రాసెస్డ్ ఫుడ్ కిందికి వస్తుంది. అట్లే రైస్ అనేది తీసుకొని దానిపైన ఉండే అన్ని రకాల పొట్టు తీసేసి వైట్ రైస్గా మార్చినట్టయితే అది ప్రాసెస్డ్ గ్రెయిన్స్ అవుతుంది. అంటే ఉదాహరణకు మనము అనేక రకాల ఆహార పదార్థాలు చూస్తుంటాము. మైదా పిండితో తయారు చేసిన నూడిల్స్ కావచ్చు, లేదా మైదా పిండితో తయారు చేసిన బిస్కెట్స్ కావచ్చు, సాల్ట్ బిస్కెట్స్ కావచ్చు, మ్యారీ బిస్కెట్స్ కావచ్చు, లేదంటే రైస్తో మనం బియ్యం పిండితో చేసుకునే అనేక రకాల పిండి వంటలు కావచ్చు, లేకుంటే ఆయిల్లో చేసిన ఏదైనా లేదంటే బెల్లంతో కలిపి చేసిన భక్ష్యాలు, ఇట్లాంటివి ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందికి వస్తాయి అన్నమాట. సో ఇలా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకున్నట్టయితే గ్లైసీమిక్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. గ్లైసీమిక్ లోడ్ అని అంటే మనం తీసుకునే ఆహారం యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ ప్లస్ అది తీసుకునే ఆహారం. సో అంటే మనకు ఆ షుగర్ ఎంత తొందరగా రిలీజ్ అవుతుంది, దాంట్లో ఎంత షుగర్ ఉంది అనే దాన్ని బట్టి మన యొక్క డయాబెటీస్ కంట్రోల్ని అది డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. సో గ్లైసీమిక్ ఇండెక్స్, గ్లైసీమిక్ లోడ్ అనే దాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇలాంటి ప్రాసెస్డ్ ఆహారాలు, అధికంగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం, అధికంగా ఆయిల్, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారం, అధికంగా ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అంటే జీవక్రియలు అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో అవి డిస్టర్బ్ కావడం వల్ల షుగర్ అనేది అదుపులో ఉండకపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో మనకు వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, గ్రీన్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, తర్వాత నట్స్ అండ్ బీన్స్ ఎక్కువ ఉండాలి. బీన్స్ అంటే ముఖ్యంగా మనకు అలసందలు, బఠానీ ఇట్లాంటి
రాజ్మా, ఇట్లా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇట్లాంటి బీన్స్ ద్వారా మనము బాగా ఎక్కువ క్యాలరీలని మనం సంపాదించాల్సి ఉంటుంది. తర్వాత హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు తీయని గింజలు, హోల్ మిల్లెట్స్. ఇప్పుడు మిల్లెట్స్లో కూడా పాలిష్ చేస్తున్నారు. సో అట్లా కాకుండా పాలిష్ చేయని మిల్లెట్స్ని మనం తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్. సో వీలైనంత వరకు ప్రాసెస్ చేయబడిన గింజలు కానీ, ప్రాసెస్ చేయబడిన బీన్స్ కానీ, ప్రాసెస్ చేయబడి తయారు చేయబడిన ఆహార పదార్థాలని, ఎస్పెషల్లీ కేక్స్, బిస్కెట్స్, బ్రెడ్, బన్ ఇట్లాంటివి అనేక రకాల పిండి చేసుకుంటాం మనము. బియ్యం పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, ఇట్లా పిండి చేసి వాటిలో ఉండే ఫైబర్ని అంతా డ్యామేజ్ చేసిన ఫుడ్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో తర్వాత ఫ్రూట్స్లో ఉండే మనం జ్యూసెస్ అన్నీ తీసేసి దాంట్లో ఉండే ఫైబర్ని అంతా పక్కన పెట్టేసి జ్యూస్ తాగడం వల్ల కూడా మనకు బెనిఫిట్ ఉండదు. ఈ రకంగా అనేక రకాల ప్రాసెసింగ్ మెథడ్స్లో చేసే మిస్టేక్స్ వలన వాటిలో ఉండే పోషకాహారం అనేది మనకు పోతుంది. సో వాటిని వీలైనంత వరకు ప్రాసెస్ చేయకుండా హోల్ గ్రెయిన్స్, హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటబుల్స్, హోల్ లెగ్యూమ్స్, హోల్ గింజలు తీసుకుంటే మనకు మంచిది. డయాబెటీస్ ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు ముఖ్యంగా కూల్ డ్రింక్స్, తర్వాత షుగర్ ఉన్నవి, బెల్లం ఉన్నవి, తాటి బెల్లం ఉన్నవి, చక్కెర వేసినవి, ఇట్లాంటివన్నీ కూడా షుగర్కి చాలా ప్రమాదకరం. తేనె కూడా షుగర్ ఉన్న వాళ్ళకి ప్రమాదకరం. దాని తర్వాత పూర్తి స్థాయి పిండి పదార్థాలతో తయారు చేసిన వస్తువులు తీసుకోవడం ప్రమాదం. బ్రెడ్, బన్, బిస్కెట్స్, బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి. తర్వాత ఏ ఆహారమైనా కానీ అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. మీ ఎత్తు బరువు వయసుకు తగ్గట్టు మీ ఎత్తు బరువు మీరు చేసే పనులను బట్టి మీరు తీసుకోవాల్సిన ఆహారం ఉంటుంది. సో అది ఇన్ని గ్రాముల మనము పప్పు, ఇన్ని గ్రాముల రైస్, ఇన్ని గ్రాముల కాయగూరలు, ఇన్ని గ్రాముల పండ్లు తినాలని లెక్కలు ఉంటాయి. సో ఆ లెక్క దాటి తిన్నట్టయితే మనకు ఏ ఆహారమైనా కూడా షుగర్ని పెంచి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భవతుల్లో ఉండే ఎక్కువ షుగర్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అది కనుక్కోవడానికి గర్భవతులకి ఈ విధంగా 22వ వారం నుంచి 26వ వారం మధ్యలో వాళ్ళకి 75 గ్రాముల గ్లూకోజ్ పరీక్ష అనేది చేస్తాం, ఓజీటీటీ, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. సో వాళ్ళకి తినకముందు మనకు 92 పాయింట్లు, తిన్న 1 గంటకు 180 పాయింట్లు, తర్వాత 2 గంటలకు 153 పాయింట్లు దాటి ఉన్నట్టయితే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఉండడానికి కారణం ముఖ్యంగా ఒబేసిటీ. ఆల్రెడీ ఫ్యామిలీలో షుగర్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనపడుతుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్స్ వాటితో పాటు యాక్చువల్గా గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చే హార్మోన్ మార్పుల వలన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ హార్మోన్ మార్పులు అనేవి మనకు ఉన్నప్పుడు కొద్దిగా తీసుకునే కార్బోహైడ్రేట్స్ కూడా అవి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతాయి. సో మంచిగా ప్రోటీన్స్ ఉన్న ఆహారము, తర్వాత అనేక రకాల మనకు లో షుగర్ ఉన్న ఫ్రూట్స్ ఇట్లాంటివి, మనకు మంచి హోల్ గ్రెయిన్స్ తీసుకుంటూ డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో షుగర్ వ్యాధి బాగా ఎక్కువ ఉండడానికి కారణం ముఖ్యంగా మనకు సౌత్ ఏషియన్స్కి, అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో జన్మించిన వాళ్ళకి పుట్టుకతోటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొద్దిగా జన్యుపరంగా జెనెటిక్గా మనకు ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకు అతి తక్కువ బాడీ వెయిట్ దగ్గరే, అంటే మనము కొద్దిపాటి బరువు పెరగడంతో మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీవ్రంగా పెరిగిపోతుంది. అది మన జన్యువుల్లో ఉంది. ఆ తర్వాత మనకుండే అనేక రకాల పొల్యూషన్స్, తర్వాత గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, లేకుంటే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇట్లాంటి అనేక రకాల పొల్యూషన్స్ వలన మనకు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. సో అనేక రకాల ఇన్ఫెక్షన్స్కి గురవుతూ మన యొక్క ఇమ్యూన్ వ్యవస్థ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది సౌత్ ఏషియాలో. తర్వాత తల్లి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టుకతోటే శరీరాన్ని రిపేర్ చేసుకునే స్టెమ్ సెల్స్ అనేవి తక్కువతో అనేక మంది జన్మిస్తున్నారు. సో ఇలాంటివి ఉండడం వల్ల చాలా తొందరగా డయాబెటీస్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అనేవి మనకు కనపడుతున్నాయి.
ముఖ్యంగా మనకు అనేక రకాల ఆహారపు అలవాట్లు, మనకు అనేక రకాల ధాన్యాలు తింటూ మనము బాగా పొలాల్లో ఇట్లా పనిచేస్తూ ఉన్న సమాజం నుంచి వెస్ట్రన్ డైట్కి మారడం, లైఫ్ స్టైల్ సెడెంటరీ అంటే బాగా హార్డ్ వర్క్ చేసే దాని నుంచి లైట్ టు మోడరేట్ వర్క్ లైఫ్ స్టైల్కి మారడం, ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, తర్వాత సైకలాజికల్ ప్రెషర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత వ్యాయామం చేసే కల్చర్ లేకపోవడం, చిన్నప్పుడే మనకు కండలు ఎముకలు పెరుగుతున్న ఏజ్లోనే పూర్తి స్థాయి వ్యాయామం అనేది చేసి పీక్ బాడీ మాస్లో పీక్ లీన్ మాస్, పీక్ మజిల్ మాస్ అనేవి మనం పెంచుకోవాలి. కానీ ఆ టైంలో మనం ఎడ్యుకేషన్ అని చెప్పి అనేక రకాల కొన్ని లిమిటేషన్స్ వల్ల భారతదేశంలో ఎక్సర్సైజ్ కల్చర్ అనేది చిల్డ్రన్లో లేకపోవడం వల్ల చిన్నతనంలోనే ఒబేసిటీ రావడం వల్ల పెద్దగా అయ్యేటప్పటికి షుగర్ అనేది ఎక్కువ అయ్యే రిస్కులు మనకు కనపడుతున్నాయి. అట్లే ఆడవాళ్ళలో ఇండియాలో ఎక్సర్సైజ్ చేసే కల్చర్ చాలా తక్కువ ఉంది. అట్లే డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, అది కూడా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివి ఉండడం వల్ల అనేక రకాల డిస్టర్బెన్సెస్ వచ్చి ఈ విధంగా మనకు డయాబెటీస్ అనేది ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు డయాబెటీస్కి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ చాలామంది అడుగుతున్నారు. వారానికి ఒకసారి వేసుకునే ఇంజెక్షన్, మనకు సిమాగ్లూటైడ్ అని కానీ టిర్జాపటైడ్ అని కానీ ఇట్లా కొత్త ఇంజెక్షన్స్ ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అయినాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, కానీ ఈ సంవత్సరమే ఇండియాలో రిలీజ్ అయినాయి. సో ఆ ఇంజెక్షన్స్ వలన మనకు వెయిట్ దాదాపు 15 కేజీలు సంవత్సరానికి తగ్గే అవకాశం ఉంది. సో అవి అలా బరువును తగ్గించి కొద్దిమంది డయాబెటీస్ పేషెంట్స్కి కంప్లీట్గా వితౌట్ ట్యాబ్లెట్స్ కంట్రోల్లోకి వచ్చే స్థాయికి అవి తీసుకొని వెళ్తున్నాయి. ఆ ఇంజెక్షన్స్ వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల సంవత్సరానికి 10 నుంచి 15 కేజీలు బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ బరువు తగ్గే అవకాశం ఉన్నప్పుడు దాదాపు 25 నుంచి 30% మంది డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం, మందులు లేకుండా కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. సో బరువు తగ్గడం వల్ల ఇతర కాంప్లికేషన్స్ అంటే కొలెస్ట్రాల్ సమస్యలు కావచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నిద్రలో ఎక్కువ గురకబెట్టడము, బీపీ పెరగడము, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఈ విధంగా కాళ్ళవాపు ఇట్లాంటివన్నీ తగ్గే అవకాశం ఆ ఇంజెక్షన్స్ ద్వారా ఉంది. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ని వాడడం వల్ల ఇంతకుముందు బరువు తగ్గేదానికి ఆపరేషన్లు కూడా చేసుకోవాల్సి వచ్చేది, బేరియాట్రిక్ సర్జరీ. సో అంత దూరం పోకుండా లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఇంజెక్షన్స్ ద్వారా చాలా వరకు బరువు తగ్గించుకొని చాలా వరకు నార్మల్ లైఫ్ని మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరం 2025లో ఇండియాలో డయాబెటీస్ మేనేజ్మెంట్లో వచ్చిన కొత్త మార్పు. సో ఇది భారతదేశంలో ఇప్పుడు కొన్ని వేల మంది పేషెంట్స్ దాన్ని తీసుకొని యాక్చువల్గా చాలా తొందరగా వాళ్ళ షుగర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కానీ వాళ్ళ బరువుని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కానీ జరిగింది. సో ఇది ఈ సంవత్సరం షుగర్ పేషెంట్లకి ఒక మంచి శుభవార్త. కానీ ఈ మందులు గర్భవతులకు కానీ చిన్నపిల్లలకు కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్న వారికి మనం ఇవ్వకూడదు. సో మీరు మీ డాక్టర్ని కలిసి సంప్రదించి దాన్ని జాగ్రత్తగా మీకు పనికొచ్చేటట్టు మంచిగా చేసుకోండి. షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకున్నట్టయితే మనకు ముఖ్యంగా కంటి నరం రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ రెటీనా సమస్యని మీరు ప్రతి సంవత్సరం తప్పకుండా చూయించుకోవాల్సి ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా కొద్దిమందికి అన్ఎక్స్పెక్టెడ్గా రెటీనా సమస్యలు రావచ్చు. తర్వాత కాళ్ళలో చేతుల్లో ఉన్న చిన్న చిన్న నరాలు దెబ్బతిని కాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఇట్లాంటివి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత డయాబెటీస్ ఎక్కువైనప్పుడు కిడ్నీలో ప్రోటీన్ లీక్ అయ్యి ఆ ప్రోటీన్ లీక్ కావడం ద్వారా కాళ్ళవాపులు, తర్వాత గుండెలో నీరు నిలబడడం, క్రియాటిన్ పెరగడం ఇలాంటి కిడ్నీ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. సో కిడ్నీ కూడా చెకప్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత డయాబెటీస్ ఉన్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అట్లాంటివి మనకు డిస్టర్బ్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్కి గుండె నొప్పి లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. సో గుండెకి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం చెకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, చిన్న చిన్న స్ట్రోక్స్ వచ్చి మతిమరుపు సమస్యలు,
యూరిన్ కంట్రోల్లో లేకపోవడము ఇట్లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే మనం రాకుండా అదుపులో పెట్టుకోవచ్చు. షుగర్ వ్యాధికి సంబంధించి అనేక ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. షుగర్ టైప్ 1 డయాబెటిక్స్ ఇన్సులిన్ అనేది వాడాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు మందులు వాడచ్చు, వారానికి ఒకసారి వేసుకునే ఇంజెక్షన్స్ వాడచ్చు, లేదా రోజు వేసుకునే ఇన్సులిన్ లాంటివి వాడచ్చు. సో మీకుండే షుగర్ స్థాయిని బట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ షుగర్ తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళకి మొట్టమొదట డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్తో చూస్తాము 3 to 6 months. డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్తో వాళ్ళకి స్పందించినట్టయితే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఇస్తాం. మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ పడకపోయినా, లేకుంటే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ద్వారా కంట్రోల్ కాకపోయినా నెక్స్ట్ మనకు వారానికి ఒకసారి వేసుకునే ఇంజెక్షన్ GLP-1 అనలాగ్స్ కానీ SGLT2 ఇన్హిబిటర్స్ అంటే కిడ్నీ ద్వారా లేకుంటే మూత్రంలో షుగర్ బయటికి పోయేటట్టు చేసే మందులు కానీ, లేదంటే గ్లిప్టిన్స్ అంటే మన శరీరంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని పెంచే కొన్ని రకాల మందుల ద్వారా కానీ మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అప్పటికి పని చేయనట్టయితే సల్ఫోనిలస్ గ్లిమిప్రైడ్ అనే ట్యాబ్లెట్ని వాడాల్సి ఉంటుంది, లేదా గ్లీక్లసైడ్ అనే ట్యాబ్లెట్ని వాడాల్సి ఉంటుంది. అప్పటికి కూడా తగ్గనట్టయితే మనము అనేక రకాల ఇన్సులిన్స్ ఉంటాయి. అంటే 12 గంటలు పనిచేసేవి, 6 గంటలు పనిచేసేవి, 24 గంటలు పనిచేసేవి, 36 గంటలు పనిచేసేవి, ఇలా అనేక రకాల ఇన్సులిన్స్ ఉంటాయి. సో రోజులో మీకు షుగర్ ఎప్పుడు ఉంది అనేది చూసుకోవడానికి గ్లూకోమీటర్ అనేది ఉంటుంది. ఆ గ్లూకోమీటర్ ద్వారా మీరు పరీక్ష చేసుకుంటూ దానికి తగ్గట్టు ఇన్సులిన్ని వేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఎంత షుగర్ ఉంది తెలుసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు 24 hour గ్లూకోజ్ మానిటర్స్ అనేవి వచ్చాయి. ఆ 24 hour గ్లూకోజ్ మానిటర్స్ అనేవి చిన్న చిప్ లాగా ఉంటుంది, ఇక్కడ చేతి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ 24 గంటల పాటు మీ షుగర్ని అది స్టడీ చేస్తాయి. దాని ద్వారా ఏ ఆహారం ద్వారా మీకు షుగర్ పెరుగుతోంది, ఎప్పుడు షుగర్ లో అవుతుంది, అర్ధరాత్రి ఏమన్నా అప్ డౌన్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ద్వారా వచ్చింది. సో ఇవన్నీ ఉపయోగించుకొని మనము ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ ద్వారా పెట్టుకోవచ్చు, లేకుంటే మనము ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ద్వారా పెట్టుకోవచ్చు. ఎన్నో రకాల ఆప్షన్స్ ఇప్పుడు మనకు షుగర్ పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయి. షుగర్ వ్యాధికి సంబంధించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాము. వీటిల్లో మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా ఇప్పుడు షుగర్ వ్యాధికి సంబంధించి పూర్తి స్థాయి ఎక్విప్మెంట్స్ తోటి, అట్లే ఎముకల సాంద్రత, ఎముకల జబ్బులు తెలుసుకోవడానికి BMD మిషన్ తోటి, డైటీషియన్ తోటి, ఫిజియోథెరపిస్ట్ తోటి, తర్వాత షుగర్కి సంబంధించి రెటీనా సమస్యలు ఇట్లాంటివి ఉన్నట్టయితే అత్యాధునిక లేజర్ మరియు రెటీనాకు సంబంధించి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి డాక్టర్ స్వాతి గారు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. ఇలాంటివన్నీ సదుపాయాలు అన్నీ ఒకే దగ్గర రాయలసీమలో మన దగ్గర ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు, మీ బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను.